పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచేనే. సాయి చంద్ అంటే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ సభలు నిర్వహించినప్పటికీ కూడా ఆయన పాటలు అనేవి చాలా ఫేమస్. ప్రస్తుతం మనతో పాటు సాయి చంద్ గారి తండ్రి వేద వెంకటరాములు గారు ఉన్నారు. మీరు కూడా పాటలు పాడుతూ ఉంటారు అని కూడా తెలుసు. ఒక పాట పాడండి అని అంటే మీరు ఏ పాట పాడతారు? ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరురో. సాయి చరణ్ లేని లోటు గురించి చెప్పమంటే ఒక తండ్రిగా మీరు ఏం చెప్తారు? ఒక్క కన్న తల్లిదండ్రుల ముందర కన్న బిడ్డలు చనిపోకూడదు. ఆయన లేనటువంటి ఆ సభ అసలు సభలానే లేదు. మాటలు వాళ్ళ క్యాడర్ నుంచే వచ్చాయి. ఒక హోటల్లో భోజనం చేసాం మధ్యాహ్నం. మా ఊరు ప్రజలు ఉంటారు, వాళ్ళు వచ్చి నన్ను హత్తుకొని ఏడ్చి అసలు మిమ్మల్ని చూడడం కూడా మాకు చాలా దుఃఖం వేస్తుంది. ఆగిపోయినది మాట, మూగపోయినది పాట. మీ కోడలు గారు పొలిటికల్ గా రావడం కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అనేక మంది అట్లా చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఉంటే వాళ్ళని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కూతుర్లని తీసుకొచ్చిన క్రమం అయితే ఉంది కదా. మీరిద్దరు కలిసి పాడిన పాటలు ఏమైనా ఉంటే ఒకటి పాడగలుగుతారా? నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. సాయి చంద్ అంటే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ సభలు నిర్వహించినప్పటికీ కూడా ఆయన పాటలు అనేవి చాలా ఫేమస్. దాదాపుగా 2 సంవత్సరాలు అయితే వస్తుంది తను చనిపోయి. దాని తర్వాత నుంచి కూడా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్స్ జరిగినప్పుడు కానీ ఏదైనా తెలంగాణకి సంబంధించినటువంటి పాటలు వచ్చినప్పుడు కూడా ఆయనని ఎంతగా మిస్ అవుతున్నామన్న విషయాన్ని కూడా ఇటు తన ఫ్యామిలీ అయినా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ వాళ్ళైనా కూడా అసంతృప్తిని అనేది వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు తను చనిపోయిన తర్వాత నుంచి కూడా ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకు సాగుతుంది, అతని పాటలు లేని సభలు ఎలా ఉంటున్నాయి ఏంటి అన్న విషయాలన్నింటినీ కూడా చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు సాయి చంద్ గారి తండ్రి అయినటువంటి వేద వెంకటరాములు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అంటే సాయి చంద్ గారికి జరిగిన దాని పట్ల మీకు అంటే ఈ వయసులో కొడుకుని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. సో అంటే సాయి చంద్ విషయం పక్కన పెట్టినప్పటికీ మీరు కూడా ఒక రచయిత, మీరు కూడా పాటలు పాడుతూ ఉంటారు అని కూడా తెలుసు. అంటే ఇప్పుడు మీకు ఒకవేళ ఒక పాట పాడండి అని అంటే మీరు ఏ పాట పాడతారు? నమస్కారం మేడం. బిగ్ టీవీ వాళ్ళ మేనేజ్మెంట్కు, మీరు యాంకర్ శ్రావణి గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నన్ను ఆహ్వానించినందుకు. ఒక ప్రజా ఉద్యమ గాయకుడు సాయి చంద్ ఫాదర్గా నన్ను ఆహ్వానించి మీ దగ్గర కొన్ని మాటలు ముచ్చట్లు తెలుసుకుందామని, హిస్టరీ తెలుసుకుందామని, సాయి చంద్ హిస్టరీ లేదా మా కుటుంబం హిస్టరీ తెలుసుకుందామని పిలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వేద వెంకటరాములు. మా ఊరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, వనపర్తి జిల్లా. ప్రస్తుతం అమర్చింత మాది మండల కేంద్రం. పాత కాన్స్టిట్యున్సీ అమర్చింత కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ కేంద్రం మాది. అక్కడనే నేను పుట్టి పెరిగాను, అక్కడనే జీవిస్తున్నాను, ఇప్పటిదాకా అక్కడే ఉంటున్నాను. ఇక నేనైతే ప్రస్తుతానికైతే నేను ఖాళీగా ఉన్నాను. నేను ప్రజా ఉద్యమాల్లో పనిచేశాను. తర్వాత ప్రైవేట్ ఐటీఐ కాలేజీలో లెక్చరర్గా, ఫ్యాకల్టీగా కూడా పనిచేశాను. ప్రస్తుతం నా కొడుకు తదనంతరం నేను ఖాళీగానే ఇంటి దగ్గరనే ఉంటున్నాను. నేను ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నా అనే దాని కొరకు మీరు ఒక పాట ప్రారంభం చేస్తే బాగుంటుందని అడుగుతున్నారు. సంతోషం మేడం. ఆ సందర్భంగా మొట్టమొదలు నా కొడుకు నేను కలిసి పాడుకున్న పాట మొట్టమొదటిసారిగా 2010లో ఒక ఛానల్లో మేమిద్దరం కలిసి, నేను నా కొడుకు ఇద్దరం కలిసి పాడినటువంటి పాట మొట్టమొదటిసారిగా మీకు వినిపిస్తా. ఏ పాట పాడను, ఏమని పాడను, ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరురో ఓరయ్యా,
బ్రతుకే కన్నీరురో ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా బ్రతుకే కన్నీరురో మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు సాగు భూములమ్మేసి నన్ను చదివించారు డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా బ్రతుకే కన్నీరురో ఆశలు పెంచుకున్నా అమ్మ నాన్నను పెంచలేను ఆశలు పెంచుకున్నా అమ్మ నాన్నను పెంచలేను తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను జోగినై తిరుగుతున్నా జోగినై తిరుగుతున్నా నిరుద్యోగినై నేను ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా బ్రతుకే కన్నీరురో అవస్థ పోయేటి వ్యవస్థ ఎప్పుడొచ్చు ఈ కుళ్ళు సమాజం ఏ రోజు మారేనో ఆ రోజు పాడుతా నిండు మనసుతో పాట ఆ పాట పాడుతా ఆట ఆడుతా నిండు మనసుతో పాట నే పాట తెలంగాణ పాట నే పాట తెలంగాణ ఉద్యమ పాట. చాలా బాగా పాడారు సార్. సార్ అంటే పాటలు ఒక పక్క పెడితే ఒక తండ్రిగా సాయి చరణ్ లేని లోటు గురించి చెప్పమంటే ఒక తండ్రిగా మీరు ఏం చెప్తారు? ఒక్క కన్న తల్లిదండ్రుల ముందర కన్న బిడ్డలు చనిపోకూడదు. వాళ్ళు పెరిగి పెద్దగా అయ్యే ప్రయోజకులై ఈ దేశం కొరకో ఈ కుటుంబం కొరకో అంతో కొంత న్యాయం చేసి లేదా త్యాగం చేస్తే అది తల్లిదండ్రులకు ఎంతో కీర్తి వస్తుంది, సంతృప్తి చెందుతారు. కానీ వాస్తవంగా నాకు ముగ్గురు, 2 కొడుకులు 1 కూతురు మేడం. నాకు పెద్ద కొడుకు క్రాంతి కుమారు, ఆయన మిలిటరీ జవాన్గా ఆయన వెళ్ళి అనారోగ్యంతో 2021 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆయన చనిపోయాడు. అంటే 18 సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత. అలాంటి కొడుకుని నేను కన్నందుకు నా రుణం తను తీర్చుకున్నాడు. తనను కన్నందుకు నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఈ దేశం కొరకు త్యాగం చేసినందుకు అది మంచి పేరు అనిపిస్తుంది. ఈ దేశంలో ఎవరైనా కానీ ఒక సోల్జర్గా ఈ దేశం కొరకు కనీసం 1 సంవత్సరం పనిచేసిన అది గొప్ప విషయంగా భావిస్తాం. నా కొడుకు 18 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వచ్చి అనారోగ్యం పాలై మమ్మల్ని ఆగమాగం చేసి అనారోగ్యంతో వెళ్ళిపోయాడు. కానీ ఇది ఒక 2021 కరోనా టైం. 2023 జూన్ 29వ తారీఖు రాబోయే నెల. ఇంత వ్యవధిలోనే అంటే దాదాపు 1.5 సంవత్సర కాలంలో వ్యవధిలోనే అంటే నాకు ఎట్లా పుట్టినరో నా కొడుకులు, పెద్ద కొడుకు తర్వాత చిన్న కొడుకు పుట్టడం అనేది ఒక క్రమం జరుగుతుంది కదా తల్లికి తండ్రికి. అలాగనే ఈ భూమి మీద వచ్చి ఆడి పాడి ఎన్నో త్యాగాలు చేసి వెళ్ళిపోయారు.
సేమ్ అదే వ్యవధిలోనే సాయి చంద్ కూడా తన పుట్టుకకు సార్థకత తెచ్చుకొని 2023 1.5 సంవత్సరం వ్యవధిలోనే పుట్టిండ్రు ఇద్దరు పిల్లలు, పెద్ద కొడుకు చిన్న కొడుకు. ఆ క్రమంలోనే పెరుగుతున్న క్రమంలోనే మంచి ప్రయోజకులయ్యే క్రమంలో సాయి చంద్ కూడా చనిపోవడం అనేది నాకే కాదు, నా కుటుంబానికే కాదు, తన భార్య పిల్లలకే కాదు, మొత్తం ఈ తెలంగాణ సమాజానికే ఒక తీరని లోటు. ఇక మాకైతే అది జీవితాంతం మాకు ఉండే దుఃఖం, నాకు, నా కోడలకు, తన పిల్లలకు. అది మరవలేము. ఎందుకంటే ఇప్పుడు ఎవరమైనా మేడం, తల్లిదండ్రులు పిల్లలను చూసి సంతోషపడతాం, ఆశపడతాం, ఆనందపడతాం. కానీ చూస్తూ చూస్తూ ఉండగానే ఒక్కసారే కుప్పకూలిపోవడం అనేది అది భరించలేని విషయం. ఒకేసారి పెద్ద పర్వతం ఒకేసారి కూలిపోతే ఎంత నష్టమో, ఎంత కష్టమో, ఎంత దుఃఖమో చెప్పనలవి కాదు అది. అట్లా నా కొడుకులు చాలా మంచి ప్రయోజకులు అయిన తర్వాత, మంచి పేరు తెచ్చుకున్న తర్వాత, అంటే 39 సంవత్సరాల వ్యవధిలోనే ఇద్దరు ఈ దేశం, ఈ ప్రపంచం, ఈ లోకం విడిచి వెళ్ళిపోవడం అది చాలా బాధాకరము. ఎందుకంటే నాకు 64 సంవత్సరాలు ఇప్పుడు. నాకు అంటే నాకంటే సగం వయసు కూడా లేదు నా పిల్లలకు. సగం వయసు వ్యవధిలోనే ఇద్దరు నన్ను కళ్ళ ముందరనే నా కన్నీటికి నిరవధిక కన్నీర్లు పెట్టించి నన్ను బాధ పెట్టి దుఃఖపెట్టి వెళ్ళిపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. అయితే రోజు మేము తప్పకుండా సాయి చంద్ పాట విని, పాట చూసి, అంటే యూట్యూబ్లలో చూస్తూ తన ఇంటర్వ్యూస్ కానీ, తన పాట కానీ, తన ముచ్చట కానీ, తను చెప్పిన ఇంటర్వ్యూస్ కానీ అన్నీ వింటూ మేము నిద్రపోతున్నాం. అంటే ఒక్క రోజు కూడా తనని తలుచుకొని రోజు లేదు మాకు. అంటే మేము బ్రతుకున్నప్పుడు 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి తనని చూసేవాళ్ళం. అప్పుడు కూడా రోజుగా మా ఇంటికి వచ్చి మాతోటి కాలక్షేపం చేసి మమ్మల్ని ఆనందపరిచి లేదా మమ్మల్ని తోటి ముచ్చట్లు పెట్టిన రోజులు కూడా లేవు. కానీ ఒక 20 సంవత్సరాల వ్యవధి, 2003 నుంచి తను హైదరాబాద్కు వచ్చిండు. అంటే దాని దాదాపు 16-17 ఏళ్ళ వయసులోనే హైదరాబాద్ నగరానికి డిగ్రీ చదువుకోవడానికి వచ్చిండు. అప్పటి నుంచి 2003 నుంచి 2023 దాకా దాదాపు 20 సంవత్సరాలు మేము తక్కువ పీరియడే మేము కలుసుకున్నాం. అంటే తన అభిప్రాయాలు కానీ, నా అభిప్రాయాలు కానీ, నా బాధలు కానీ, తన బాధలు కానీ చెప్పుకునేటువంటి పరిస్థితులు తక్కువనే. చదువుకున్న రోజుల్లో కానీ, తను తెలంగాణ మూమెంటు వచ్చినప్పటి నుంచి కానీ తక్కువ మీటింగ్లలో కలవడం, తనతో ఏదో తన బాధ తను నాకు చెప్పడం, నా బాధ తనకు చెప్పడం, లేదా తన సంతోషం నాకు చెప్పడం, నా సంతోషం తనకు చెప్పడం తప్ప పెద్దగా కలిసి కూర్చొని అంటే సాంసారిక విషయాలు, కుటుంబ విషయాలు చర్చించుకున్న రోజులు లేవు మేడం. అతి తక్కువ మాకు. అంటే మేము ఎప్పుడు మాట్లాడుకున్నా నాకు ఆర్థికంగా ఇబ్బందులు అని చెప్పడం కానీ, లేదే నా కుటుంబం చాలా ఇబ్బందుల్లో కూరుకున్నది, ఏమైనా హెల్ప్ చేయండి అని, సహాయం చేయండి అని నా కొడుకులు అడిగిన రోజులు లేవు. ఎన్నడైనా నేను మాట్లాడిన నా పెద్ద కొడుకుతో కానీ, నా చిన్న కొడుకుతో కానీ ఏం మాట్లాడుకున్నామంటే, మాకు పుట్టినందుకు ఒక సార్థకత తీసుకురండి, ఒక మంచి పేరు తీసుకురండి. మీరు ఉద్యోగాలు చేయకపోయినా పర్వాలేదు, మంచి చదువులు చదువుకోవాలి. ఈ సమాజంలో ఫలానా వాళ్ళ కుటుంబం పిల్లలు లేదా ఫలానా వెంకటరాముల పిల్లలు మంచిగా ఎదిగిండ్రు, ఒక మంచి పేరు తెచ్చిండ్రు, మా ఊరికి మంచి పేరు తెచ్చిండ్రు, లేదా మా బంధుత్వాల్లో కూడా ఫలానా కుటుంబం వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ కుటుంబం చూడు ఎన్నడూ చీకులు, పీకులాటలు, ఇబ్బందులు కలగకుండా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధలు వచ్చినా ఎవరికీ చెప్పకుండా మంచి విషయాలు, సంతోష విషయాలే చెప్పడం, కలగలిసి ఉండడమే తప్ప మా బాధను మీరు పంచుకోండి అని ఎప్పుడు చెప్పిన రోజులు లేవని అనుకునేటట్లుగా ఉండాలి మనం. అంటే మన కుటుంబాన్ని ఒకరు ఆదర్శంగా తీసుకోవాలి. మనల్ని ఎప్పుడైనా ఫలానా మనిషి ఉన్నట్లు మనం జీవించాలి, అప్పుడే మనకు పేరు ఉంటుందని చెప్పుకున్న విషయాలే తప్ప మేము ఎన్నడూ మా కుటుంబాల గురించి, తన కుటుంబం గురించి నాకు కానీ, నా కుటుంబం గురించి తనకు కానీ, నా ఇద్దరు కొడుకులకు మాకు ఇట్లా బాధలు ఉన్నాయి, మాకు ఇవి సమస్యలు ఉన్నాయి,
ఎట్లైనా పరిష్కారం చేయండి, లేదా భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా ఉన్నాయి అనే సమస్యలే మాట్లాడుకున్న రోజులు లేవు మాకు. ఎప్పుడైనా సమాజం గురించి మాట్లాడుకోవడం, లేదా ఏదో చిన్న చిన్న విషయాలు, లేదా నాన్న ఇట్లా తక్షణం అవసరం ఉంది, కొంత డబ్బు ఏదన్నా వెసులుబాటు కలిగించి నాకు సహాయం చేస్తే బాగుంటుందని అనడం తప్ప, రెగ్యులర్గా నన్ను జీవింపజేయడం కొరకు కొడుకులుగా మీరు బాధ్యత, తల్లిదండ్రులని మీరు చూసుకోవాలి, మీరు ఆదరించాలి అని ఒక డిమాండ్గా కానీ ఒక ఫోర్స్ఫుల్గా కానీ అడిగిన రోజులు లేవు మేడం. ఇస్తే తీసుకునేది, లేకుంటే లేదు. నేను కూడా కొంత ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నాను కాబట్టి అంతో ఇంత నాకు ప్రైవేట్ కాలేజీ ఎంత వస్తాయి, మహా అంటే 2,000 3,000 జీతాలు. అంటే ఎప్పుడు తన 20 ఏళ్ళ, మా ఇద్దరు కొడుకుల 20 ఏళ్ళ జీవిత ప్రస్థానంలో, అంటే 16 ఏళ్ళు దాటిన తర్వాతనే, అంతకుముందు ఏం పని చేయరు కదా, 16 ఏళ్ళు దాటిన తర్వాత యంగ్ వయసు వచ్చిన తర్వాత ఏదైనా పని చేస్తే వాళ్ళకు మహా అంటే కొంత 5,000 10,000 జీతం వస్తే ఒక 1,000 రూపాయలు 2,000 ఇవ్వండి అని అడుగుతారు తల్లిదండ్రులు. కానీ అది కూడా మేము ఎన్నడూ ప్రస్తావించకుండా నేను చేయలేదు. నా కష్టంతో నేను కానీ, నా భార్య కానీ, నా కూతురు కానీ, నా కొడుకులు కానీ ఎప్పుడు కూడా అట్లా పరస్పరం చేసుకొని జీవించడం. అయితే ఇప్పుడు సాయి చందు లేదా మా పెద్ద కొడుకు క్రాంతి కుమార్ ఇద్దరు చనిపోయిన తర్వాత, అంటే నేను ఊహించింది ఏంటంటే ఎప్పుడైనా మమ్మల్ని మంచిగా చూసుకుంటారులే, అంటే ఇప్పటికైతే కాలు చేతులు మంచిగానే ఉన్నాయి, నేను ఎక్కగలుగుతున్నా, నడవగలుగుతున్నా, ఉరకగలుగుతున్నా, ఇప్పుడు ఎందుకు నాకు అవసరం, వద్దులే, అవసరం వచ్చినప్పుడు అడుగుదామని అనుకుని టైంలో, అంటే ఒక వృద్ధాప్య దశ అనేది ఒక ప్రతి మనిషికి వస్తుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత అనారోగ్యము రావచ్చు, లేకపోతే బీపీ షుగర్లు పెరిగిపోయి పని చేయలేకపోవచ్చు, ఈ రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చి కూడా ఇబ్బందులకు గురై కింద పడ్డప్పుడు మనం అడుగుదాంలే మన పిల్లల్ని అనుకునే టైంలో 60 ఏళ్ళు దాటిన తర్వాత నాకు కన్నపిల్లలు లేకపోవడం, అది చాలా బాధాకరం మేడం. చెప్పుకుంటే ఇక అంటే దుఃఖంతో చెప్పాల్సిన విషయాలే, సంతోషంగా చెప్పుకునే విషయాలు కావు. కానీ సాయి చంద్ లాంటోడు ఈ సమాజానికి చాలా అవసరం, మాకే కాదు. కానీ ఉండవలసి ఉండే, తన పాట కోసం ప్రపంచమంతా నలుమూలలా ఎదురు చూసిండ్రు. తన ఒక్క పాటని అమెరికా వరకు తీసుకెళ్ళి, తన గొంతు, తన స్వరం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, ఎక్కడో అమరచింత, ఎక్కడ అమెరికా, 7 సముద్రాలు దాటి సాయి చంద్ పాటకు వాళ్ళంతా సాయి చంద్ పాటను వినాలనే ఆదుర్తత ఎంత గొప్పగా ఉండిందంటే మాకు ఆశ్చర్యం వేసిన విషయాలు. అమెరికాలో తన పాట కొరకు పిలిచి పాట పాడించుకోవడం, ఇటు దుబాయ్లో 3-4 సార్లు దుబాయ్కి వెళ్ళి, దుబాయ్ తెలుగు వాళ్ళు, దుబాయ్లో ఉండే వాళ్ళందరూ కూడా సాయి చంద్ పాట వినాలని, తన ప్రోగ్రాం చూడాలని అని పిలుచుకొని తన పాటని కానీ, తన మాటల్ని కానీ, తన రూపం కానీ చూడాలనుకోవడం అనేది గొప్ప విషయం కదా మేడం. ఇంత చిన్న మాట కాదు అది. ఎందుకంటే మేము సైకిల్ మీద ప్రయాణం చేసేవాళ్ళం. అమెరికాకు వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, ఎక్కడ సైకిలు, ఎక్కడ ఏరోప్లేన్. అంటే అంత స్థాయికి తన యొక్క ఇది ప్రతిభ ఉంది చూడండి, చాలా గొప్ప విషయం అది. ఎవరికి రాదేమో అనిపిస్తుంది ఆ స్వరం, ఆ కంఠము. మళ్ళీ వినాలి, మళ్ళీ ఆయన చూడాలి, మళ్ళీ ఆయన మాట వినాలి అని ఎదురు చూసే ప్రజలు ఇప్పటికీ ఉన్నారు. రీసెంట్లీ మనం వరంగల్ సభకు రజతోత్సవ సభ జరిగింది, టిఆర్ఎస్. ఆ సభకు నేను కూడా వెళ్ళాను. కానీ అక్కడ వచ్చిన జనాలు దాదాపు 10 లక్షల పైనే ఉంటారేమో. అక్కడ కల్చరల్ టీం ఏర్పాటు చేస్తే, కల్చరల్ టీము అంటే నేను ఎందుకంటున్నా అంటే, నా దగ్గర చాలామంది అన్నారు సాయి చంద్ లేని లోటు ఎంత కనపడుతుంది కదా. అవును, అంటే ఆ సభలు జరిగినప్పుడు కానీ, తెలంగాణ ఉద్యమం అప్పుడు కానీ ఆయన పాటలు చాలా కీలక పాత్రను పోషించాయని నన్ను ఇప్పటికీ చెప్పుకుంటారు. అంటే ఆయన లేనటువంటి ఆ సభ అసలు సభలానే లేదు, అంటే డల్ గా జరిగింది అని. ఒకవేళ సాయి చంద్ ఉంటే ఇప్పుడు పాటలతోటి ఎంతో ఉత్సాహంగా నడిచేదన్న మాటలు వాళ్ళ క్యాడర్ నుంచే వచ్చాయి. అంటే నిజమే అంటారు? అంటే మీరు కూడా సభకి వెళ్ళారు కదా? వెళ్ళాను. నాతోటి చాలా మందిగా నేను, అంటే మా ఊరు నుంచి బస్సులో వెళ్ళాము. నేను మధ్యలో రోడ్డు దిగి ఒక హోటల్లో భోంచేసాం మధ్యాహ్నం లంచ్ అవర్లో ప్రయాణంలో.
వరంగల్ వెళ్తుంటే హైదరాబాద్ దాటిన తర్వాత ఒక రోడ్డు మీద భోజనం చేసి మధ్యాహ్నం టైంలో భోజనం చేసి రోడ్డు మీద నేను మా బస్సు ఎక్కుదామని వెళ్తుంటే అనేక మంది బస్సులో ప్రయాణం చేస్తూ కార్లలో ప్రయాణం చేస్తూ వచ్చేవాళ్ళు నన్ను చూసి ఆగేసి సాయిచంద్ వాళ్ళ నాన్నగారు కూడా వస్తున్నట్టున్నారు సభకు అని చెప్పి వాళ్ళు బస్సు ఆపుకొని నా కొరకు వెయిట్ చేస్తున్నారు అవతల సైడ్. నేను ఇవతల క్రాస్ రోడ్ చేస్తున్నా అంటే పిలిచి ఇక మా ఊరు ప్రజలు ఎంతమంటే సాయిచంద్ వాళ్ళ నాన్నగారు వీళ్ళు అంటే వాళ్ళు వచ్చి నన్ను హత్తుకొని ఏడ్చి వెరీ వెరీ అసలు మిమ్మల్ని చూడడం కూడా మాకు చాలా దుఃఖం వేస్తుంది. అంటే సాయిచంద్ ఉంటే సభ ఎంత కళగా ఉండేది, సాయిచంద్ ఉంటే ఎంత గొప్పగా సభని ఉత్తేజపరుస్తుండేనేమో, మమ్మల్ని ఆనందింపజేస్తుండే, లేదా మాకు ఒక స్పిరిట్ తెప్పిస్తుండే, మాకు ఒక చైతన్యం కలిగిస్తుండే. ఆయన పాట అంటేనే అంటే మా కొడుకులు మా తండ్రులు మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, కానీ మా వాళ్ళకంటే ఎక్కువగా అభిమానించినాం మేము సాయిచంద్ని. మా తల్లిదండ్రుల కంటే మా పిల్లల కంటే కూడా సాయిచంద్ అంటే ఒక దేవుడు లాకంగా మనం అందరికంటే దేవుడిని గొప్పవాడు గారు మనం కీర్తిస్తాం. అంటే ఒక దేవుడు మన ప్రత్యక్షమై కనబడితే ఎంత ఆనందపడతామో అట్లాంటి స్ఫూర్తిని కలిగిస్తుండే మాకు సాయి ఉంటే. మీరు రావడం, మాకు మిమ్మల్ని కలవడం, మిమ్మల్ని ఇట్లా ప్రత్యక్షంగా చూడడం మాకు అంటే వివిధ జిల్లాల వాళ్ళు, నేను ఎక్కడో అమర్చింతలు ఉంటాను కాబట్టి నేను ఎక్కువగా రెగ్యులర్గా ఏ పొలిటికల్ అనాలిసిస్లో కూడా నేను లేను కాబట్టి అందరు అట్లా అరే నాన్నగారు వచ్చారు అని కలవాలి, ఆయనకు కొంచెం మనం ఆదరణ చేయాలి, ఆయనకు కొంచెం మర్యాద ఇవ్వాలి అని చెప్పి నా దగ్గరకు వచ్చి కలిసి ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ఎప్పుడన్నా కానీ మా ఊరికి మిమ్మల్ని పిలుస్తాం. సాయిచంద్ లాగా మీరు కూడా మంచి పాట పాడతారు, మంచి సాయిచంద్ లాగా మీ రూపం కూడా ఉన్నది అంటే మీరు తండ్రి కొడుకులు అంటే నమ్మలేకపోతున్నాం. ఒక అన్నదమ్ముల వరుసలో ఉన్నట్టున్నారు, మీరు యాక్టివ్గా ఉన్నారు, మీరు ఇంకా ఇట్లనే ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, మిమ్మల్ని మేము చూడాలి, ఇంకా మిమ్మల్ని ఇప్పుడిప్పుడే మర్చిపోను, ఎప్పుడు సాయిచంద్ మర్చిపోని అంటే మిమ్మల్ని చూస్తే మాకు సాయి గుర్తొస్తాడు, మీ పాట వింటే సాయి గుర్తొస్తాడు, కనుక మీరు ఉండాలా సార్, నాన్న మీరు ఉండాలి అని చెప్పి మా ఊరికి మిమ్మల్ని పిలుస్తాం, మా ఊరు ప్రజలంతా మిమ్మల్ని ఆదరిస్తారు అని చెప్పి అంటుంటే ఒక్కొక్క జిల్లాల వాళ్ళందరూ కలిసి సెల్ఫీలు దిగి వాళ్ళ ప్రేమని నాకు పంచడం మాకు చాలా ఆనందం వేసింది, దుఃఖం వేసింది. అంటే అంత గొప్ప అంటే సాయి లేని సభ చూడండి ఎంత పేలవంగా జరుగుతున్నది. అంటే సాయి ఉంటే అదొక ఉత్తేజం కలుగుతుండే, సభ మీద ఉండేవాళ్ళు కానీ సభ కింద ఉండే ప్రజలు కానీ లేదా తన మీద ఉండే అభిమానులకు కానీ అసలు కేరింతలు కొడుతుంటే మీ సాయి ఉంటే ఎంత ఉత్సాహపరుస్తుండే కదా. సాయి లేని లోటు కనపడుతుంది, చాలా చాలాగా కనపడుతున్నది అని చెప్పి అన్నారు. అంటే ప్రజలు కూడా అన్నది మాట ఏంటంటే మీరు కొంచెం ముందు ఉన్నట్టే సాయి లేని లోట్లు కొంచెమైనా తీర్చగలుగుతుంటారేమో. అంటే మీరు వేదిక మీద కనబడి ఉంటే మాకు సాయి వాళ్ళ నాన్నగారు కూడా ఒక పాట పాడిండు, సాయి వాళ్ళ నాన్న నుంచే సాయి కూడా వచ్చిండేమో అనుకుని మేము సంతృప్తి పడేవాళ్ళమేమో అన్న మాటలు కూడా నాకు వినిపించారు. అంటే మిమ్మల్ని చూసింటే వేదిక మీద సాయం చూసినట్టే అనిపించేదేమో అని అన్నప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించింది. సరే అవును, నేను అంటే మీరు వేరే అనుకోవద్దండి, అదేదో సాయిచంద్ యొక్క పాత్రని పూర్తి చేసేయడం అనేది కాదు. సాయిచంద్ లాంటి మనిషిని గుర్తుపెట్టుకోవడానికి గుండెల్లో ఒక ఫోటోలాగా ఆల్బమ్ పెట్టుకోవడం అనేది నన్ను చూస్తే అనుకోవడం అంటే అది నాకు చాలా సంతోషకరమైన విషయం. అంతేగాని నాకు ఏదో సాయిచంద్ లేడు, నాకు ఒక కిరీటము లేక ఒక పదవి ఇచ్చి నిలబెట్టి నన్ను చూస్తున్నారని కాదు. సాయిచంద్ ప్రేమని, సాయిచంద్ మీద ఉండే అభిమానాన్ని నాకు పంచి ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందం వేసింది. నిజమే కదా, నేను కనబడింటే అందరూ ఆనందపడుతుండ్రేమో, అందరూ సంతోషపడుతుండ్రేమో. అంటే నా కొడుకు ద్వారా నా ద్వారా నా కొడుకు ఇద్దరికి పరస్పరమైనటువంటి ప్రేమను పొందగలిగిన ఈ దేశంలో లేదా ఈ తెలంగాణలో పుట్టినందుకు మేము గర్వపడుతున్నాం. మాలాంటి కుటుంబాన్ని కొన్ని వేల మంది నా కొడుకుల్లాగా బిడ్డల్లాగా భావించి ఈనాటికి కూడా మా ఇంటికి వచ్చి నన్ను పలకరించి అనేక ప్రాంతాల నుంచి నా కాళ్ళు మొక్కిపోతున్నారు. నేను అవాయిడ్ చేస్తున్నా, వద్దు కాళ్ళు మొక్కద్దండి,
పలకరించండి, ప్రేమను అందించండి, సానుభూతి చూపండి అని అంటే వింటలేరు. లేలే మీరు గొప్ప కొడుకుని కన్నారు, ఇంత గొప్ప కొడుకుని కన్నా తల్లిదండ్రులు చాలా అరుదు ప్రపంచంలో. గొప్ప గొప్ప వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అంటే మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, లేదా కొద్దిమంది గొప్ప గొప్ప త్యాగ పురుషులు ఈ దేశం కొరకు, ఈ ప్రపంచం కొరకు, సైంటిస్టులు కొద్దిమంది ఉంటారు. అందరము కాలేము, సైంటిస్టులను కాలేము, అందరము కళాకారులం కాలేము, అందరము నాయకులం కాలేము, అందరం దేశాన్ని వెళ్ళేటటువంటి ప్రైమ్ మినిస్టర్లను కాలేము, రాష్ట్రపతులను కాలేము, ముఖ్యమంత్రులను కాలేము. కానీ కొద్దిమందికే ఉంటుంది ఆ ఒరబడి కానీ ఆ ఇది నైపుణ్యం కానీ. అలాంటి కొడుకుల్ని కన్నారు మీరు. మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపణ తీసుకొచ్చి తెలంగాణనే తీసుకొచ్చేటంత స్థాయిలోకి సాయిచంద్ లేకపోతే తెలంగాణ వచ్చేదా అన్నంత ప్రశ్న మాకు కలిగించింది. సాయిచంద్ లేకపోయి ఉంటే, సాయిచంద్ అనేవాడు మీ కడుపులో పుట్టకపోయి ఉంటే, లేదా సాయిచంద్ అనేవాడిని మీరు ఇంత తీర్చిదిద్దకపోయి ఉంటే, ఒక కళాకారుడిగా ఒక స్వరాన్ని, మంచి స్వరాన్ని అందించి మీ రక్తనాళాలతో పాటు స్వరాన్ని కూడా ఇంత గొప్ప స్వరం అందించకపోయి ఉంటే సాయిచంద్ని మేము గుర్తుంచుకునే వాళ్ళమా? చాలామందికి కొడుకులు ఉంటారు, చాలామందికి కళాకారులు ఉన్నారు ఈ తెలంగాణలో. సాయిచంద్ ఎప్పుడైతే కళారంగం మీదకి వచ్చిండ్రో కొన్ని వేల మంది కళాకారులు పుట్టుకొచ్చిండ్రు. సాయిచంద్ని చూసి ఉండొచ్చు, సాయిచంద్ కంటే ముందు ఉండొచ్చు, సాయిచంద్ తర్వాత అనేక మంది. సాయిచంద్ లాంటి కళాకారుడు అంటే సాయిచంద్కి వస్తున్న పేరు చూసి మేము కూడా కళాకారుడుగా పాటలు పాడే గాయకులుగా తయారైతే మాకు కూడా అట్లా ప్రేరణ అందిస్తారేమో, ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారేమని వచ్చిన కళాకారులు తెలంగాణలో కోకొల్లలైనరు. అయినప్పటికీ కూడా నేటికి సాయిచంద్ లేని సభలు ఉల్లాసవంతంగా లేవు, ఉత్ప్రేరణగా లేవు, ఉత్సాహభరితంగా లేవు, ఆనందభరితంగా లేవు అని అనిపించుకునే మాటలే వినపడుతున్నాయి. సాయిచంద్ లేకపోతే ఏమి, ఇంకొకరు ఉన్నారు, మరో సాయిచంద్ ఉన్నాడు అనుకునేటట్లుగా ఈనాటికి కూడా అంటే 2 సంవత్సరాలు కావస్తున్నది. ఇప్పటికీ సాయిచంద్ ఉంటే బాగుండే అని అనుకుంటున్నారంటే ఎంత గొప్ప విషయం అది. అది నాకు చాలా 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 గొప్ప విషయము, చాలా సంతోషం నాకు. అంటే మేము ఎన్నడూ కూడా మా ఇంటికి కానీ మాకు కానీ గొప్ప పేర్లు రావాలనో, ఒక తెలంగాణ రాష్ట్రంలోనో ఒక పదవులు రావాలని ఆశించిన వాళ్ళం కాదు మేడం. నేను కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజా ఉద్యమం కొరకు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో నాకు ఉద్యోగం వచ్చింది 87లో. వదిలిపెట్టేసిన నేను 87లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఉద్యమం కొరకు 300 రూపాయలు ఈ అరుణోదయ కళారంగం, అరుణోదయ సాంస్కృతిక సంఘం అని ఒకటి ప్రజా కళారంగం ఉంది, ఇప్పటికీ నడుస్తుంది. ఆ కళారంగానికి నేను 13 సంవత్సరాలు పూర్తి కాలం కార్యకర్తగా పనిచేశాను ఉద్యమం కొరకు. అంటే 4,000 జీతం, 87లో 4,000 జీతం వదిలిపెట్టి 300 రూపాయలకు ప్రజలు ఇచ్చే అలవెన్స్ మీద జీవించడం అంటే ఎంత కష్టతరమైంది, ఎంత త్యాగపూరితమైంది కూడా. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుంటారా? నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తలేదని కొట్లాడుతున్నారు, నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలని స్ట్రగుల్ చేస్తున్నారు. రావాల్సిందే, కావాల్సిందే. కానీ నేను వచ్చినా కానీ వదులుకొని ప్రజలే ముఖ్యం, ప్రజా జీవితాలు మార్చాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఈ జీవితం ఎంతకాలం ఉంటుంది? 100 సంవత్సరాలు ఉంటుంది. ఆ 100 సంవత్సరాల్లో మనకు ఒక గుర్తింపు ఉండాలంటే ప్రజల కోసమన్నా పనిచేయాలి, లేదా ప్రభుత్వంలో పనిచేసి ఒక గెజిటెడ్ ఆఫీసర్గా నన్న కావాలని అనుకుంటారు సహజంగా, ఒక కలెక్టర్ని కావాలని అనుకుంటారు, లేదంటే ప్రజల కోసం పనిచేసే గొప్ప నాయకుడు కావాలని అనుకుంటారు. ఈ రెండే సమాజంలో గుర్తుంటేది. కాబట్టి నేను కలెక్టర్ లాంటి పదవిని వదులుకొని ప్రజల కోసం పనిచేసి ఒక ప్రజా నాయకుడిగా, ఒక ప్రజా గాయకుడిగా పనిచేశాను. అంటే పేరు కోసం కాదు, కానీ నాకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన తర్వాత నాకు స్ఫూర్తి వచ్చింది. తర్వాత భగత్ సింగ్ చరిత్ర చదివిన తర్వాత నాకు చాలా స్పిరిట్ పొందినాను. అంటే 18 ఏళ్ళ వయసులో, నాకు 16-17 ఏళ్ళ వయసులోనే, అంటే 76లో అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చింది. 76లో ఆ సినిమా చూసినాను నేను 9th క్లాస్ అప్పుడు. ఆ సినిమా చూసిన తర్వాత నాకు అంటే ఉంటే ఇట్లా ఉండాలి యువకుడుగా, అంటే ఈ దేశం కొరకు,
లేదా ఈ స్వాతంత్రం రావాలనే దాని కాన్సెప్ట్ కొరకు అల్లూరి సీతారామరాజులాగా జీవించాలి అనుకున్నాను అప్పట్లో. ఆ తర్వాత భగత్ సింగ్ చరిత్ర చదివిన తర్వాత భగత్ సింగ్ లాగా కావాలి మనం. అంటే పెళ్ళి కూడా మనకు అవసరం లేదు ఇప్పుడు. యుక్త వయసు రాగానే పెళ్ళిళ్ళు చేసుకొని జీవితాన్ని ఒక సాంసారిక జీవితాన్ని అనుభవించాలనుకునే వాళ్ళం లక్షల మంది ఉంటాం. కానీ భగత్ సింగ్ దాన్నంతా కూడా వదిలేసిండు. అలాంటి జీవితాన్ని మనం పొందాలి అనుకుని అట్లా స్టార్ట్ అయినా. కానీ అప్పటికే నాకు పెళ్ళి అయిపోయింది. 76 నేను 77లో నాది ఎస్ఎస్సి అయిపోయింది. 78లోనే నాకు పెళ్ళి అయింది. అంటే 10th క్లాస్ కాగానే పెళ్ళి అయిపోయింది. కానీ ఆ నిర్ణయాలు నేను అమలు చేయలేకపోతే కదా. అంటే పెళ్లి చేసుకోకుండా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాలి, ప్రజల కోసం పనిచేయాలి, దేశ స్వాతంత్రం కోసం పనిచేయాలనే కాన్సెప్ట్ని నేను వదిలిపెడుతున్నానేమో అని భయం వేసింది నాకు. కానీ 78లో నాకు పెళ్ళి అయినప్పటికీ, అంటే మా సాయిచంద్ మా క్రాంతి తల్లి, ఆమె నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను చదువును ఆపలేదు మేడం. పెళ్లి చేసుకొని వెంబడే నేను మళ్ళీ ఐటీ చదువుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఇంటర్మీడియట్ చేసినాను. తర్వాత డిఓఎల్ పూర్తి చేసినాను. ఆ తర్వాత అప్రెంటిస్షిప్ హెచ్ఎంటీ జీడిమెట్ల ఫ్యాక్టరీలో హెచ్ఎంటీ ఫ్యాక్టరీలో 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేసినాను. అంటే ఒక 5 సంవత్సరాలు నేను పెళ్ళి అయిన తర్వాత నాకు పిల్లలు పుట్టిండ్రు. అంటే నాకు పెద్ద కొడుకు క్రాంతి కుమార్, సాయిచంద్ పుట్టిన తర్వాత కూడా నేను చదువును ఆపలే. పగలు ఫ్యాక్టరీలలో పనిచేస్తుంటే జీవితం కొరకు, జీవనం కొరకు, సాయంత్రం చదువులు చదువుకుంటుంటే. అంటే నేను చదువుకుంటే తప్ప మన జ్ఞానం రాదు, చదువులు చదువుకుంటే తప్ప మనకు మంచి పేరు రాదు అనే దాంతో, అంటే చదువుకుంటే గొప్ప చరిత్రలు తెలుస్తాయి, కొంతమందికి మనం స్ఫూరణ అవుతాం, అంత కొంతమందికి ఆదర్శంగా కూడా నిలబడతాం. చదువు లేకపోతే ఎవరు గుర్తించరు అనే ఉద్దేశంతో నేను చదువులు చదువుకున్నాను. సొంతంగానే చదువులు చదువుకొని నా పిల్లల్ని, నా భార్యను కూడా చూసుకుంటూ అట్లా జీవనం. అంటే నేను ఒక ఉద్యమ స్ఫూర్తితోటి పెరిగిన. అట్లా ఆ రకంగా ఇంకా చదువులు ఆపేశాను, ఉద్యోగాన్ని ఆపేశాను. ప్రజా ఉద్యమంలోకి వచ్చేసి 13 సంవత్సరాలు, దాదాపు దీర్ఘకాలికంగా 13 సంవత్సరాలు. అంటే నా కొడుకులు 10th క్లాస్ అయ్యే వరకు, ఇద్దరు కొడుకులు 10th క్లాస్ అయ్యే వరకు నేను పూర్తికాలం కార్యకర్తగానే పనిచేసిన. అంటే సొంత ఉద్యోగం చూసుకోలేదు, సొంతంగా కూడా వేరే పనులు బిజినెస్ చేసుకోలేదు, సొంతంగా వేరే వ్యవసాయం చేసుకోలేదు. కేవలం ప్రజల కోసం పనిచేయడం, పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు ప్రజల జీవితాలు, ప్రజల సమస్యలు, ప్రజల బాధలు, ప్రజల కష్టాలు, ప్రజల కొరకే పోరాటాలు, దీంట్లోనే పార్టిసిపేషన్ నాది. ఇది చూసి సాయిచంద్ ఇన్స్పైర్ అయ్యింది. అంటే మా నాన్న ఎందుకు కొరకు పనిచేసిండు, మా నాన్న ఎందుకు ఈ ప్రజా కళారంగంలో పనిచేసిండు, అంటే మమ్మల్ని కూడా పట్టించుకోకుండా, అంటే మా ఆకలి దూపల్ని కూడా, మా అమ్మ కష్టపడుతుంది, బీడీ కార్మికులుగా పనిచేస్తుంది, మేము చిన్నపిల్లలము, మా జీవన విధానాలను కూడా అంత పట్టించుకోకుండా, అంటే మేము ఆకలి కొన్నామా, దూప కొన్నామా, మేము ఏం చేస్తున్నాము, మాకు ఏదైనా డబ్బులు కూడా అవసరం వచ్చింది అన్నప్పుడు కూడా సరిగా పట్టించుకోకుండా ప్రజల కొరకే పనిచేస్తున్నాడు మా నాన్న. ఇది గొప్ప విషయం అనుకున్నాడు మెల్లమెల్లగా. ముందు అరే మా నాన్న ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా మమ్మల్ని పట్టించుకోకుండా సంసారం వదిలిపెట్టి ఇట్లా చేస్తున్నాడు అని అనుకుని ఉండొచ్చు మా భార్య కానీ మా పిల్లలు కానీ. కానీ క్రమేణా నేను బోధన కూడా చేస్తున్నా. అంటే ఎందుకొరకు మనం పనిచేయాలి, ఎందుకొరకు ఈ సమాజం కొరకు ఉండాలి. మనం ముందే దళితులం, అంటే అంటరాని కులం అనేది ఒకటి దళిత జాతి ఈ దేశంలో, అదొక చీడపురుగులాగా. అలాంటి కుల వ్యవస్థలో మనం ఉన్నాం. ఈ వ్యవస్థలో ఉండేవాళ్ళు అతి కొద్ది మంది ఉంటారు. అంటే అంబేద్కర్ లాంటి వాడు ఏ స్థాయికి వచ్చిండు, రాజ్యాంగాన్ని రాసేటటువంటి స్థాయికి వచ్చిందంటే ఆయన జీవితము ఎంత గొప్పగా ఉందో చెప్పాలి. ఎంత గొప్ప జీవితాన్ని ఆయన ఎన్ని కష్టాలు అనుభవిస్తే ఆ స్థాయికి వచ్చి ఉంటాడు. ఒక బారిస్టర్ చదవడం అంటే చిన్న మాట కాదు. ఒక దళితుడు లైట్ స్తంభాల కింద కూర్చొని చదువుకొని ఎక్కడో లండన్లో బారిస్టర్ చదివి భారతదేశ రాజ్యాంగ రచయితగా పేరు పొందడం అంటే చిన్న మాట కాదు. అది అంత ఆషామాషి విషయం కాదు. ఆయన లేకపోతే ఆయన కోట్ల ఆస్తులు వెనక ఏం సంపాదనలు లేవు. అలాంటి మనిషి ఎంత పట్టుదలతోటి చదువుకొని ఒక లండన్లో బారిస్టర్ చదివి మన దేశానికి రాజ్యాంగ నిర్మాతగా ఆయన అయిందంటే అంత గొప్ప మనిషిని మనము అలాంటి కుల వ్యవస్థలో మనం పుట్టినాం. ఆయన లాంటి
గొప్ప పేరు కాకపోయినా కనీసం ఆ స్ఫూర్తిని కలిగే ఒక ఆదర్శమైన జీవితాన్ని మనం అనుభవించాలి. కనుక మనము ఈ దళిత వాడల్లో పుట్టినాం, ఈ దళితుల్లో పుట్టినాం, మనం అంత పేరు తెచ్చుకోవాలంటే మనకు మంచి ఒక లక్షణం కలిగి ఉండాలి. ఏమి లక్షణం అంటే ఒక మంచి నడవడిక కూడా ఉండాలి ప్రజల్లో. అంటే దుర్మార్గమైనటువంటి పనులు చేయకూడదు, దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి, ఒక మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. అంటే త్రాగుడు కానీ, వ్యభిచారాన్ని కానీ, అంటే అట్లాంటి వ్యవస్థలకు మనం దూరంగా ఉండాలి. అప్పుడే ఒక మంచి యువకుడిగా తయారవుతాము, మంచి మనిషిగా తయారవుతాము, మంచి ఒక కళాకారుడిగా కూడా రూపొందుతాం అనే దాంట్లోని నేను ప్రయాణం చేసి నా పిల్లలకు కూడా అదే బోధన చేస్తే ఈ యొక్క క్రమాన్ని మా సాయి చందు అలవర్చుకున్నాడు. అంటే ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా సాయి చంద్ ఇప్పుడు ఏదో తను 2003లో హైదరాబాద్కి రావడం జరిగింది అని. అంటే 2003 నుంచి కూడా మీరు ఎప్పుడైనా కానీ తన బాగోగుల గురించి ఏదో సమాజం గురించే మాట్లాడుకున్నాము, అంతకుమించి మాకు ఫైనాన్షియల్గా కానీ వేరే ఏ ఇతరతర సంభాషణలు కూడా జరిగేవి కాదు అని అన్నారు కదా. అంటే అప్పుడు సాయి చంద్ ఉన్నప్పుడు ఇప్పుడు సాయి చంద్ వాళ్ళ భార్య ఉన్నారు కదా, తనతో మీ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఎలా ఉండేది? ఇప్పుడు సాయి చంద్ తదనంతరం ఇప్పుడు ఎలా ఉంది? అంటే అప్పుడు మేము 2003 నుంచి 2023 దాకా కలిసే ఉన్నామంటే ఇప్పుడు కూడా కలిసే ఉన్నాము. కాకపోతే 2011లో తన పెళ్లి చేసుకున్నాడు. 2003 నుంచి 2011 దాకా ఆయన చదువుతూనే ఉన్నాడు, డిగ్రీ, పీజీ. ఆ రకంగా 2009 దాకా ఆయన డబుల్ పీజీ చేసుకున్నాడు. అప్పుడు యూనివర్సిటీలోనే ఉన్నాడు. 2010లో ఇంకా ఆయన తెలంగాణ మూమెంట్లోకి పూర్తిగా వచ్చేసాడు. అంతవరకు ఉస్మానియాలోనే ఆయన ఉద్యమాల్లో పాల్గొన్నాడు, తెలంగాణ మూమెంట్లో పాల్గొన్నాడు. అదంతా క్రమేణా ఆయన జరుగుతున్న క్రమంలోనే 2011లో ఇక పెళ్ళి చేసుకునే టైం వచ్చింది, పెళ్ళి చేసుకున్నాడు. అంటే వాళ్ళిద్దరు ఆ పీరియడ్లో దాదాపు 7-8 సంవత్సరాలు పరిచయంతో వాళ్ళు ఉన్నారు. అంటే ప్రేమించుకోవడము, పెళ్లి చేసుకోవాలని అనుకోవడం, ఇదంతా వాళ్ళకు ఒక 7-8 సంవత్సరాల వ్యవధిలోనే ఇద్దరు చదువుకుంటూనే ఇద్దరు పీజీ వరకు చదువుకున్నారు. ఆ క్రమంలో ఇద్దరికి కూడా అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరం మనము పెళ్ళి చేసుకోవాలి. కాకపోతే క్యాస్ట్లు వేరే కాబట్టి ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకోవడం అంటే అంత ఈజీగా అయితే కాదు ఈ సమాజంలో ఎప్పుడైతే. కాబట్టి చాలా టైం తీసుకోవాల్సి వచ్చింది. సేమ్ క్యాస్ట్ అయితేనేమో వెంబడే పెళ్లి కూడా చేసుకోవచ్చు, ఇంకేదైనా వేరే రంగంలోకి ఉద్యోగం చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఇంకేదైనా తాగవచ్చు. కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం అనేది అంత సులువైన విషయం కాదు. ఒకటి అంటే దళితుల్ని పెళ్లి చేసుకోవడం అనేది మరీ అంత సులువైన విషయం కాదు. దళితుడు అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకోవడం కానీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు దళితులు అబ్బాయిని చేసుకోవడం అనేది అంత సులువైన విషయం అయితే కాదు కుటుంబాల్లో. సరే, ఆ క్రమం అట్లా జరిగింది. వాళ్ళు అనుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పెళ్ళి కూడా జరిగింది, సంతోషం. 2011 వరకు ఆమె మాకు టచ్లోనే ఉంది, మంచిగానే ఉన్నాం. అంటే ఆమె స్టూడెంట్గా నాకు పరిచయం చేసిండు, అట్లనే ఉన్నాం. అంటే ఫ్రెండ్గానే, నా ఫ్రెండ్ ఈమె, చేసుకుంటా అని కూడా అన్నాడు. అంతవరకే అట్లనే ఉన్నాం. ఆఫ్టర్ 2011 తర్వాత ఇంకా కోడలు అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత కోడలుగా వచ్చింది. అప్పుడు ఇక కోడల్ని ఎట్లా చూస్తామో అట్లనే ఉన్నాం మేము. అంటే ఆమె మా ఇంటికి రావడం, మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం. అంటే నా కొడుకు ఉన్నాడు కాబట్టి ఇక ఇద్దరితోటికి మేము అప్పుడప్పుడు తక్కువనే ఎక్కువ కాలం కాదు కానీ తక్కువ వెళ్ళేవాళ్ళని నేనైతే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మ చనిపోయింది కాబట్టి నేను ఒక్కనే కదా. ఇక కాబట్టి నేను ఇంకా తప్పకుండా వచ్చి హైదరాబాద్ వస్తే తన కొరకు కాకపోయినా నేను బీపీ షుగర్ నాకు ఉన్నది, అనారోగ్యం సమస్య. బీపీ షుగర్ మందుల కొరకు హైదరాబాద్కు నేను వచ్చేవాడిని. అంటే డాక్టర్ కన్సల్టింగ్ చేసుకొని చెకప్ చేసుకొని మందుల కొరకు ప్రతి నెల నేను హైదరాబాద్కు రావాల్సి వచ్చేది. నాకు మా పెద్ద కొడుకు ఆర్మీలో ఉండే కాబట్టి ఆర్మీ హెల్త్ కార్డు ఒకటి నాకు నా పెద్ద కొడుకు ద్వారా ఒకటి ఇచ్చింది. సో దానివల్ల నేను అట్లా హాస్పిటల్స్లో నేను మెడిసిన్ కొరకు వచ్చేవాళ్ళం. సాయి చంద్ను తను ఉంటే, ఎందుకంటే సాయి చంద్ కూడా అప్పటికి ఉద్యమ తీవ్రత ఎక్కువ ఉంది.
2011 నుంచి 2014 దాకా ఉద్యమ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు వచ్చినా కలిసేవాడు కాదు, తక్కువ. ఈ హైదరాబాద్కి వస్తే తను ఏదో నిజామాబాద్లో, వరంగల్లో, కరీంనగర్లో, ఎక్కడో ఏ జిల్లాల్లో ప్రోగ్రాంలలో ఉన్నా అని అంటుండే. అడుగు ఫోన్ చేస్తే ఎందుకులే సాయి, ఇక నువ్వు అటు దూరంగా ఉన్నావు, కలుద్దాంలే, నీకు ఫ్రీ ఉన్నప్పుడు కలుద్దామని అనుకునే వాళ్ళం. అతి తక్కువ 2011 నుంచి 2023 దాకా ఆయన ఉద్యమాల్లోనే ఉన్నాడు. తెలంగాణ రాకముందు 2014 దాకా అయితే ఇక అస్సలు కలవడం లేదు, ఆయనకు టైం లేదు. ఆ టైంలలో అంటే ఎక్కడైనా ఆయన ప్రోగ్రాంలు ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా అరెస్టులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనేది ఉండే కదా 2014 వరకు తెలంగాణ రాకముందు ఉద్యమ కాల పీరియడ్లో ఆయనకు అట్లాంటివి కూడా జరిగినాయి. సో అట్లాంటి టైంలో కూడా మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని నేను ఎక్కువగా కలవలే. తర్వాత 2014 తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఆయన కొనసాగుతూ వచ్చిండు. 2023 దాకా ఆయన తెలంగాణ ప్రభుత్వంలో ఒక కళాకారుడుగా ఉన్నాడు. తర్వాత గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా కూడా తను పనిచేసిండు ఒక క్యాబినెట్ హోదాలో. అయితే ఈ కాలంలో కూడా మేము అంటే ఒక రిలేషన్ అనేది ఎక్కడ తప్పలేదు. ఆమె మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అంటే మా కొడుకు ఇంటికి వెళ్ళడం, ఇది కామన్గా ఉండేది. అందరి కుటుంబాల్లో ఉండేటట్లు వెళ్ళేవాళ్ళం, పోయేవాళ్ళం. ఇక వీలైతే అక్కడ ఒక పూట ఉండి అన్నం తిని వచ్చేవాడిని నేను, అంతే, మా ఊరికి మళ్ళా. అంతేగాని ఎక్కువగా అటాచ్మెంట్ అంటే నేను అక్కడనే ఉండడం, 2-3 రోజులు ఉండడం, లేదంటే ఒక ఫెస్టివల్స్కు వాళ్ళు మా ఇంటికి ఫెస్టివల్స్కి రావడం, కానీ మేము వాళ్ళ ఇంటికి ఫెస్టివల్స్కి వెళ్ళడం అనేటివి లేవు. ఎందుకు లేవు అంటే ఆయన ఉద్యమ దాంట్లో ప్రోగ్రామ్స్ వల్లే ఉంటుండే. అంటే మాకు ఎక్కువ టైం దొరకదు కాబట్టి ఒకవేళ మేము పలానా ఉగాదికి పండుగ ఉంది, లేదా సంక్రాంతి పండుగ ఉంది, సంక్రాంతి మంచిగా చేస్తాం, మేము ఉగాదిని మంచిగా చేస్తాం, లేదా ఒక కురుమూర్తి జాతర అని మా ఊరు సైడ్ పెద్దగా జరుగుతాయి, ఒక 1 నెల రోజులు. ఇట్లాంటివి కొంచెం అకేషన్స్ జరిగినప్పుడు పిలుచుకుంటాం రండి అని. తనకు వీలు కాదు, ఇక సరేలే అని వదిలేస్తాం అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని కానీ వాళ్ళు మా ఇంటికి రాలేదని ఉద్దేశపూర్వకంగా కాదు, అన్ఫార్చునేట్గా జరిగినాయి అట్లా. అంతేగాని ఎప్పుడు కూడా మమ్మల్ని దూరం చేయలేదు, మేము కూడా వాళ్ళని దూరం చేసుకోలేదు. అట్లాంటి కాంటాక్ట్ అయితే ఉన్నాయి. రిలేషన్ అనేది కొడుకు కోడలు భావం ఉంది, మామ అత్తమ్మ అనే భావం వాళ్ళకుంది. మా నాన్న అంటే నా భార్య చనిపోయిన తర్వాత నేను సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాను. తర్వాత ఒక పాప కూడా ఉన్నది ఇప్పుడు. కాబట్టి ఆ రకమైన ఫీలింగ్ కూడా లేదు. సరే మా అమ్మ చనిపోయింది, మా నాన్న మరో పెళ్లి చేసుకున్నాడు, మా అమ్మ చిన్నమ్మతోటి మేము ఎట్లా ఉండాలి, టచ్లో ఉండకూడదా అనే భావం కూడా కొంతకాలం ఉంటుంది. మరీ లేదని నేను చెప్పడానికి లేదు, అంటే కొంత ఉంటుంది, కొంత గ్యాప్ అనేది కొంత ఏర్పడుతుంది. కానీ మరీ గ్యాప్ కాదు, అంటే మరీ దూరం చేసుకొని వాళ్ళ అవసరం లేదు, ఆ కుటుంబమే నాకు అవసరం లేదన్నంత ఫీలింగ్ మా కొడుకు కానీ మా కోడలు కానీ లేకుండేది. ఇది కొంతకాలం ఇట్లా బాధపడ్డారు. తర్వాత ఓకే సెటిలైట్ అయిపోయినాం. సో అంటే ఇప్పుడు సాయి చంద్ తర్వాత తన భార్య అంటే మీ కోడలు గారు పొలిటికల్గా రావడం కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే తన సాయి చంద్ అంటే పార్టీలో ఉన్న ప్లేస్ని తన భార్య నివృత్తి చేయడానికి ఇలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దానికి కొంతమంది విమర్శిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అంటే మేడం, రాజకీయాల్లో మా కుటుంబమే అని కాదు, రాజకీయాల్లో జరుగుతున్న క్రమం ఏంటంటే, ఎవరైనా ఒక ఎమ్మెల్యే చనిపోయింది అనుకోండి, ఫస్ట్ ఎవరిని ఆలోచిస్తారంటే ఎమ్మెల్యే కుటుంబం గురించి ఆలోచిస్తారు. ఒక ఎమ్మెల్యే గారు లేదా ఒక హోదాలో ఉండి ఒక పదవిలో ఉండి చనిపోయి ఉంటారు అనుకోండి, ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ ఎవరిని ఆలోచిస్తారు వాళ్ళంటే వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తారు. అంటే తన తల్లిదండ్రులు ఉండొచ్చు, అన్మ్యారీడ్గా ఉంటేనేమో తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు, పెళ్ళి అయితేనేమో భార్యనా కొడుక కూతురా అనే దాని గురించి ఆలోచిస్తారు. అంటే వాళ్ళని మనం ముందుకు తీసుకొస్తాం, రాజకీయాల్లోకి వాళ్ళని ఎంటర్ చేద్దాం అని రాజకీయాల్లో ఉండేటటువంటి ఇది క్రమం అయితే ఉంది. మాదొక్కటి కొత్తగా కాదు, ఇది అనేక మంది
అనేక మంది అట్లా చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఉంటే వాళ్ళని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ వాళ్ళ కోడళ్ళని, కూతుర్లని తీసుకొచ్చిన క్రమం అయితే ఉంది కదా. ఇలాంటి ఇది కొత్తగా ఏం కాదు. అయితే సాయి చందు అయితే ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎంపీ కాదు. ఇదైతే 3 అయితే పదవులు అయితే లేవు సాయికి. ఏముందంటే చైర్మన్ పదవి ఉంది, నామినేటెడ్ పోస్టు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి అనేది. అది కూడా క్యాబినెట్ హోదా కలిగిన పదవి కాబట్టి ఆయన ఇంకా అప్పటికే ఇంకా పూర్తి కాలే ఆ పదవి. 1.5 సంవత్సరం అయింది, 2 సంవత్సరాల వ్యవధి అది నామినేటెడ్ పోస్టు పదవి కాలం. 1.5 సంవత్సరం అయింది తన పదవి కాలం పూర్తి కాకముందే చనిపోయింది. ఇంకా 6 నెలలు ఉంది అప్పటికి. అయితే అప్పుడు వెంబడే కేసీఆర్ సారు ఎందుకు ఆమెను తీసుకురావాల్సి వచ్చింది, మా కోడల్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది కేసీఆర్ సార్ అంటే, నాకు తెలిసి, నేను మొత్తం వాళ్ళ అంతరాత్మల గురించి నేను మాట్లాడతలేను కానీ నాకు తెలిసి సాయి చంద్ అంటే కేసీఆర్ సారు ఒక దత్తపుత్రులాగా స్వీకరించిండు. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్పిన విషయమే. అంటే రాజకీయాల్లో ఉండేవాళ్ళు, అంటే అందరికంటే కూడా ఎమ్మెల్యేలకు, ఎంపీలు, అనేక మంది మినిస్టర్లు వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా సాయి చంద్ లాంటి అనేవాడు తనకు పదవి లేకపోయినా ఒక ఉత్తమ కార్యకర్తలాగా, ఒక నిస్వార్థ కార్యకర్తలాగా, ఒక త్యాగపూరితమైన కార్యకర్తలాగా పనిచేసిండు. ఆయన పదవి కొరకు రాలే, తెలంగాణ కొరకు వచ్చిండు. ఆయన తెలంగాణ అనేది ఆ నినాదంతో వచ్చినవాడు సాయి చంద్ అనేవాడు. తెలంగాణ గొంతుకయ్యి గుండెలో నిలిచిపోయినటువంటి సాయి చంద్ ఏ పదవి కొరకో, ఏ కిరీటం కొరకో రాలేదు. ఆయన కేసీఆర్ను నమ్మి వచ్చిండు. అంటే కేసీఆర్ని తెలంగాణ తీసుకొస్తాడనే ఒక నిజాయితీగా నమ్మి వచ్చిండు. ఆయన ఏ పదవి ఇస్తాడని నమ్మి రాలే. ఆయన ఆ రోజు ఒక కళాకారుడిగా ప్రవేశం జరిగితే చాలనుకుని వచ్చినోడు సాయి చంద్. అందులో కింది కులాల్లో పుట్టినోడు, అందులో కింది నుంచి కష్టపడి, అంటే తనే కాదు వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ తాతగారు కానీ అనే అవమానాలు ఎదుర్కొంటూ, కష్టాలను ఎదుర్కొంటూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి కుటుంబాల్లోకి వెళ్ళి, అలాంటి దీన వ్యవస్థలోకి వెళ్ళి వచ్చినటువంటి సాయి చంద్ని ఈ స్థాయికి ప్రజలందరూ గుర్తించుకున్నారు. మళ్ళా నాట్ ఓన్లీ కేసీఆర్ సార్ కాదు, ప్రజలందరూ కూడా అప్పటికి సాయి చంద్ లాంటి వాడు కళాకారుని వదిలిపెట్టకూడదు, సాయి చంద్ లాంటి కళాకారుని వదిలిపెడితే ఉద్యమానికి కానీ ఉద్యమం కానీ నష్టం జరుగుతుందేమో అనేటటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. అప్పటికే రసమై బాలకృష్ణ అన్న మీకు తెలుసు, ఆయన మంచి కళాకారుడు, తెలంగాణ మూమెంట్లో తీసుకొస్తున్నాడు కళారంగాన్ని. ఆ క్రమంలో సాయి చంద్ అనేవాడు ఒక గొంతుకు వచ్చింది. ఈ సాయి చంద్ గొంతుకు అనేది లేకపోయింటే తెలంగాణ మూమెంట్ ఇంత ఉద్వేగంగా తీసుకురాకపోయే వాళ్ళమేమో అని కూడా అన్నారు కూడా. సాయి చంద్ లాంటి వాడు మొత్తం తెలంగాణ అంతా తిరిగిండు. నాట్ ఓన్లీ జిల్లా ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు కూడా. ప్రతి పల్లెకు పిలిస్తే పోయిండు, ప్రతి ఎమ్మెల్యే పిలిస్తే పోయిండు, ప్రతి మండలాధ్యక్షుడు పిలిస్తే పోయిండు. అంటే ఆ ప్రోగ్రాములు ఆ ప్రజల్ని ఉత్తేజం చేయడం కొరకు, తెలంగాణను తీసుకురావాలనే తపనతో ఉండే ప్రజలకు ఆయన ఒక ఆయుధంగా మారిండు. అలాంటి సాయి చంద్ని మనము వదిలిపెట్టకూడదు, ఆయనను తీసుకొని మనం వదిలేయకూడదు అని సాయి చంద్ని తీసుకొని మన కేసీఆర్ సారు చాలా గొప్పవారు. ఆయన నాకు తెలిసి, నా దృష్టిలో ఆయన ఎంత గొప్పగా స్వీకరించిందంటే, నా కొడుకే కానీ తను కూడా తన కొడుకులాగా భావించిండు. సాయి చంద్ లాంటి వాడు నా కుటుంబ సభ్యుడు అనుకొని ఆయనని ఆదరించి ప్రేమించి, ఆయనకు ఇంకొక మాట అన్నారు, నేను ఎప్పుడు పోలేదు కానీ సాయి చంద్ గారు కేసీఆర్ సార్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా లేనప్పుడు కానీ తనను ఇంటికి వెళ్తే పలకరించడానికి లేదా కలవడానికి వెళ్తే ద్వారాలు తెరుచుకొని ఉంటాయట. ఇంకెవరైనా పోతే అక్కడే బయట కూర్చుని పెట్టేవాళ్ళట. నేనైతే ఎన్నడూ పోలేదు, విన్న మాట చెప్తున్నాను. సాయి చంద్ వచ్చిండు, సార్ మిమ్మల్ని కలవడానికంటే ఓపెన్ డోర్. అంటే ఎంత ప్రేమ ఉంటే, అంటే మన ఇంట్లో కూడా మన వాళ్ళకు మాత్రమే మనం ఓపెన్ డోర్ చేస్తాం, కానీ వాళ్ళను అక్కడనే బయట నిలబెడతాం. అంటే అంత మనస్ఫూర్తిగా, అంతటి
మనసును జయించిన వాడు కాబట్టే ఆయనని తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నాడు. అదొక పదవి, చిన్న పదవి కూడా అనుకున్నాడు ఆయన. కేసీఆర్ సార్ కూడా ఇది ఒక చిన్న పదవి, ఇదేదో పెద్దగా అనుకోవద్దు, నిన్ను తప్పకుండా ఎమ్మెల్యేలు చేస్తా, తప్పకుండా నేను రాజకీయాల్లోకి తీసుకొచ్చి చట్టసభల్లో కూర్చోబెడతా, నా పక్కన నువ్వు కూర్చునేటట్లు చేస్తా అని కూడా ఒక చిన్న మాట కూడా ఇచ్చిండట నాకు చనిపోకముందు. ఈయన చెప్పిన మాటలు అంటే నా కొడుకు 6 నెలల ముందు పదవి అంటే చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్ తాలూకా అలంపూర్ నియోజకవర్గం అని ఒకటి ఉంటుంది. అలంపూర్ నియోజకవర్గం నుంచి అది రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్. అక్కడ నుంచి రాబోయే ఎమ్మెల్యే ఎవరు అంటే సాయి చంద్ అయితేనే తప్పకుండా ఆయన అక్కడ గెలుస్తాడు. సాయి చంద్ను తప్ప ఎవరు పోయినా అక్కడ మనం గెలవలేము అనేది ఒకటి అప్పటికే టాక్స్ వచ్చినాయి. ఆ క్రమంలో సాయి చంద్ని అలంపూర్ నియోజకవర్గాన్ని తిరగమని కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి గారు. అప్పుడు ఆ క్రమంలో సాయి చంద్ 6 నెలలు మొత్తం అలంపూర్కే కేటాయించి తిరుగుతూ వచ్చిండు. అంటే తప్పకుండా తను ఎమ్మెల్యే అవుతాడు. అదే కాదు, అలంపూర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఏమని కోరుకున్నారంటే, అంటే నేను ఒకసారి నా కొడుకెంబడి వెళ్ళిన ఆ నియోజకవర్గానికి, తను ఒక సభకు వెళ్ళినప్పుడు, నేను గద్వాల్లోనే నేను కాలేజీ లెక్చరర్గా పనిచేస్తుంది. అప్పుడు నా కొడుకు ఆ టైంలో అక్కడ ఒక అంటే చైర్మన్ పదవిలోనే ఆయన ఒక స్పీకర్గా అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చిన్న ఒక దాడి జరిగింది సాయి చంద్ మీద సభలో జరిగితే, అప్పుడు నేను నా కొడుకు ఇట్లా దాడి జరిగిందని వెంబడే కాల్స్ వస్తే నేను వెంటనే కాలేజీ నుంచి వెళ్ళిపోతే నా కొడుకు నన్ను చూసి చాలా ఇద్దరం ఒకరినొకరు హత్తుకుని ఏడ్చుకున్నాం. అప్పుడు అక్కడ ఉండే ప్రజలంతా ఏమన్నారు తెలుసా మేడం, కాబోయే ఎమ్మెల్యే మాకు సాయి చందే, ఈ నియోజకవర్గానికి నానా సాయి చందే మా నియోజకవర్గం ఎమ్మెల్యే, ఇక మాకు ఎవరు రారు, ఇలాంటి క్యారెక్టర్ కలిగిన మనిషి, ఇట్లాంటి వ్యక్తి, లేదంటే ఇలాంటి స్పిరిట్ కలిగిన వాడు, ఇంత యువకుడు, యువ నాయకుడు, ఇంకోటి అందరికి తెలిసిన వాడు తెలంగాణలో, ఇలాంటి వ్యక్తి మాకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాడంటే మాకు చాలా చాలా అదృష్టవంతులం మేము అని ఆ రోజు అన్నవా ప్రజలు నాకు ప్రత్యక్షంగా. అంటే ఇందాక మీరు అన్నారు కదా, దాడి జరిగినప్పుడు మేము ఇద్దరం ఒకరినొకరు హత్తుకున్నాము అని చెప్పి, అట్లా మీరిద్దరు కలిసి పాడిన పాటలు ఏమైనా ఉంటే ఒకటి పాడగలుగుతారా? మేమిద్దరం అంటే ఇంతకుముందు పాడాను కదా మేడం, అది నేను ఇద్దరం కలిసే పాడినాం. ఒక స్టూడియోలో ఒక ఛానల్లో నేను ఒక చరణం, నా కొడుకు ఒక చరణం కలిసి పాడాం. ఇద్దరం ఒకటే లెవెల్, అయితే తను నిలబడ్డాడు, నేను నిలబడ్డా, ఒకే వేదిక మీద ఒకే ఛానల్లో ఇద్దరం కలిసి పాడితే అక్కడ ఉండే ఓనర్ ఏమన్నాడంటే, మీ ఇద్దరి స్వరాలు ఒకటే ఉన్నాయి, బయట నుంచి విన్నాం మేము, తండ్రి ఎవరు కొడుకు ఎవరు అన్నట్లు ఉన్నారు మీరు. అంటే అది కాకుండా ఇంకా వేరే సాంగ్స్ పాడలేదు అంటే ఇద్దరం కలిసి పాడినప్పుడు అట్లా ఆయన అనుభూతి పొందిండు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన స్వయంగా మన చనిపోయిన తర్వాత ఈ మాట అన్నాడు. నేను ఒకసారి మా స్టూడియోలో ఆయన వాళ్ళిద్దరిని తల్లి కొడుకులు పిలిచి పాట పాడిస్తే, తండ్రి ఎవరు కొడుకు ఎవరు అని మేము ఆశ్చర్యపోయినాం, అంత మంచిగా స్వరాలు ఉన్నాయి వాళ్ళిద్దరివి, ఇలాంటి కళాకారులు చాలా అవసరం ఈ సమాజానికి అని మేము అనుకున్నాం. చాలా గ్రేట్ సాయి చంద్ అని చనిపోయిన తర్వాత సంస్మరణ సభలో ఆయన వ్యక్తం చేసినప్పుడు నాకు చాలా ఇబ్బంది కలిగింది. తర్వాత అంటే పాటలు చాలా పాడినాం, కానీ ఇద్దరం కలిసి పాడినవి తక్కువ. తన వేదికల మీద మేము ఎప్పుడు కూడా, అంటే తన వేదిక మీద నేను ఎన్నడూ పాడలే. అంటే సాయి చంద్ పాడిన పాటలలో మీకు అత్యంత ఇష్టమైన పాట ఏదైనా ఉందా? తను పాడిన పాట అంటే, గొప్ప పాట అంటే రాతి బొమ్మలో కొలువైన శివుడు అనే పాట చాలామందికి నచ్చిన పాట, నాకు కూడా నచ్చింది. దాంతోపాటు నా కొడుకు నా మీద రాసిండు ఒక పాట, నాన్న మీద పాట రాసిండు. మొదలు వాళ్ళ అమ్మ చనిపోయింది, 2001లో వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ అమ్మ మీద కూడా పాట రాసుకున్నాడు. ఆ తర్వాత ఒక 6 సంవత్సరాల తర్వాత 2001లో అమ్మ చనిపోతే 2006లో
నాన్న కూడా నాకు స్ఫూర్తినిచ్చినోడు. అంటే పిల్లలకు తల్లే కాదు తండ్రి కూడా ఒక పాత్ర ఉంటుంది, కీలకమైంది అది. అమ్మతో పాటు నాన్నను కూడా మరవకూడదు. అమ్మ పాలిస్తుంది కానీ నాన్న అన్నం పెడతాడు. నాన్నను కూడా మర్చిపోకూడదని నాన్న పాట రాసిండు మేడం. ఆ పాట అంటే చాలా ఇష్టం, అదే పాడతాను. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు నువ్వు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి నువ్వు గౌరంగా చూసుకున్నావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మా ఏలు పట్టుకొని నడక నేర్పినవు, నీ ఎదల ఎత్తుకొని మురిసిపోయినవు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు. బుద్ధులెన్నో చెప్పినవు, బుజ్జగించినవు, బుద్ధులెన్నో చెప్పినవు, బుజ్జగించినవు. మేము చిన్న తప్పు చేసిన చిరునవ్వుతోనే మన్నిస్తివి. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంతా మోసుకొచ్చినవు, బాధ్యతకు మారు పేరైనవు, నీ కష్టమంతా కడుపులోనే దాచుకున్నావు, నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా, నువ్వు ఎన్ని పస్తులున్నావో మాకు చెప్పలేదయా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము కోరుకున్నదేది కాదన్నవు, మా మనసును గాయపరచనీయవు, నీ ఎదల ఎన్ని బాధలున్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకున్నావు. నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా. త్యాగశీలి నాన్న నీకు పాదాభివందనమయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అంటే మీ అనుభూతిని, మీరు ఏ విధంగా బాధపడుతున్నారు ఏంటన్న విషయాలన్నీ కూడా, అదే విధంగా మీకు సాయి చంద్కి ఉన్నటువంటి సంబంధమైనటువంటి పాటలను కూడా పాడినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా, అంటే ఉద్యమాల సమయంలో ప్రతి ఒక్కరిని ప్రేరేపించినటువంటి సాయి చంద్ అపస్మారకంగా చనిపోవడం అనేది తీవ్ర లోటుకైతే గురి చేసింది. అదేవిధంగా మా ఫ్యామిలీలో ఉన్నటువంటి 2 కొడుకులు కూడా ఇలా చనిపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా తను లేనటువంటి సభలో కూడా హాజరైనప్పుడు మాకు అతను లేని లోటు అనేది చాలా తెలుస్తుంది అని చెప్పేసి సాయి చంద్ తండ్రి అయితే చెప్పుకొస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.